హాయ్ అండి. వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మా ఈవినింగ్ కుకింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. మా ఇంట్లో ఈవినింగ్స్ కొంచెం ప్రశాంతంగా, ఇంకొంచెం హడావిడిగా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా కానీ ఈవినింగ్ రొటీన్ మాత్రం టీతో స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:30, 5 అయిందంటే చాలు టీ పడాల్సిందే. నాకు చాలా ఇయర్స్ టీ అలవాటు లేదండి. నేను యూఎస్లో కాలేజ్కి వెళ్ళాను. అప్పటి నుండి నాకు ఈ అలవాటయింది. మాకు జింజర్ టీ అంటే ఇష్టం. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను. ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు ఈ టీ టైం అంటే చాలా ఇష్టం. ఈవినింగ్ ప్రశాంతంగా టీ తాగి పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు స్నాక్స్ కొంచెం సింపుల్గానే కానిచ్చేస్తున్నాను. ఎందుకంటే డిన్నర్లోకి ఒక స్పెషల్ ఐటెం ప్లాన్ చేస్తున్నాను. స్నాక్స్కి ఫ్రోజన్ వెజ్ రోల్స్ ఇంకా సమోసా ఎయిర్ ఫ్రై చేసి ఇచ్చాను. పిల్లలకి ఈ వెజ్ రోల్స్ అంటే బాగా ఇష్టం. ఇక రాత్రి భోజనానికి పాలక్ పన్నీర్ పులావ్ ప్లాన్ చేస్తున్నాను. మా అందరికీ పులావ్ ఐటమ్స్ అంటే ఇష్టం. హియర్ యు గో. Snakes are ready. స్నేక్సా? దీనికోసం 2 కప్స్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుందాం. అలాగే పన్నీర్ని గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని ఉంచుకుందాం. అప్పుడు సాఫ్ట్ అవుతుంది. తర్వాత పాలకూరను ఉడికించి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాలకూరను తీసి కోల్డ్ వాటర్లో వేస్తే ఆకు మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇంకా ఫర్దర్గా కుకింగ్ అవ్వటం ఆగిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసుకుందాము. నేను పులావ్ ఐటమ్స్కి ఆయిల్, ఘీ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను. ఆయిల్ వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకుందాం. అవి కొంచెం వేడయ్యాక పులావ్కి వేసినట్లే కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకుందాం, లేదంటే లేదు. కూరగాయలు త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. ఇవి మగ్గేలోపు మనం పాలకూరని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు చల్లారిన పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక హాఫ్ టమాటో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ ప్యూరీ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆకుల్లో తడి ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు కూరగాయలు సగం ఉడికిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సగం వేగిన తరువాత ఇందులో పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని పూర్తిగా వేయించుకోవాలి. పన్నీర్ ఎంత వేసుకోవాలి అనేది మన ఇష్టం. నేనైతే ఒక 2 కప్స్ రైస్కి ఒక 100 గ్రామ్స్ వరకు వేశాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ వేసుకొని పాలకూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేలా వేయించుకోవాలి. ఇది ఫ్రైడే ఈవినింగ్కి పర్ఫెక్ట్ డిష్. పాలకూర బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఉంచుకుందాం. అప్పుడు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం. అది బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 కప్పు వాటర్ సరిపోతాయి. అదే విడిగా గిన్నెలో చేస్తుంటే 1కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుని కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను అడుగున పాత ఒక ఐరన్ ప్యాన్ పెడతాను. 3 విజిల్స్ రానిచ్చి పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ చేశాను. అంతేనండి, వేడివేడి పాలక్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మేము ఎర్లీగా డిన్నర్ చేస్తాము. అరౌండ్ 7కి అందరం కలిసి భోంచేస్తాము. ఈ రెసిపీ మీకు నచ్చిందా? బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పాలక్ పన్నీర్ పులావ్ ఫ్రైడే ఈవినింగ్కి పర్ఫెక్ట్ డిష్ అండి. నెక్స్ట్ డే మనకి హాలిడే, పిల్లలకి హాలిడే. మంచిగా హెల్తీ అండ్ టేస్టీ హోమ్మేడ్ ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. నా ఈవినింగ్ కుకింగ్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మన హోమ్ కుకింగ్.